ముస్లిం మహిళలు గళమెత్తారు, పోరాట బాట పట్టారు. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. ముస్లిం పర్సనల్ లాను సంస్కరించి తలాక్ పేరుతో వివాహ బంధాన్ని విడగొట్టకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 50,000కు పైగా సంతకాలను సేకరించి తమ ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. పెళ్లి చేసుకుంటారు, కాపురం చేస్తారు, కొంతకాలం బాగానే ఉంటారు. చిన్న చిన్న సమస్యలకే విడాకులంటారు. తలాక్ అని 3 సార్లు చెప్పి కట్టుకున్న భార్యను వదిలించేసుకుంటారు. ఇస్లాం మతంలో ఎప్పటినుంచో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కనీసం కుటుంబ సభ్యులతో చర్చించకుండా సోషల్ మీడియా ద్వారా, పోస్ట్ ద్వారా తలాక్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు మన దేశంలో ఉద్యమం మొదలైంది. తలాక్ పేరుతో తమ జీవితాలను నాశనం చేయవద్దంటూ ముస్లిం మహిళలు వేడుకుంటున్నారు. తమ ఆవేదనను సమాజానికి వినిపించేందుకు ఆన్లైన్ ఉద్యమాన్ని చేపట్టారు. ముస్లిం మతంలో ఉన్న తలాక్ విడాకుల పద్ధతిని నిషేధించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్ కోసం ఇప్పటి వరకు సుమారు 50,000 సంతకాలు చేశారు. మద్దతు పలికిన వారిలో ముస్లిం పురుషులు కూడా ఉన్నారు. భారతీయ ముస్లిం మహిళా సంఘం తలాక్ పద్ధతిపై పోరాటం చేస్తోంది. ముస్లిం మహిళల్లో 90% మంది తలాక్ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖురాన్లో ఇలాంటి పద్ధతి లేదని, ముస్లిం మత పెద్దలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని పర్సనల్ లాను సంస్కరించాలని కోరుతున్నారు. దేశంలోని ఇతర మతాల్లోని మహిళలకు అమలయ్యే నిబంధననే తమకు వర్తింపచేయాలని కోరుతున్నారు. తలాక్ పద్ధతిని మార్చే వరకు పోరాటం కొనసాగుతోందంటోంది భారతీయ ముస్లిం మహిళా సంఘం. అయితే మత పెద్దలు మాత్రం ఈ విషయంలో అంత సానుకూలంగా లేరు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా వ్యతిరేకిస్తోంది.